ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం అనేది ఒక పెద్ద చర్చగా మారిందని చెప్పుకోవాలి. సో ఈ యుద్ధం మొదలైన దాదాపు 5 ఏళ్ళు అయితే కావస్తుంది. సాధారణంగా యుద్ధం అంటే కేవలం బోర్డర్ దగ్గర అంటే సరిహద్దుల్లో సైనికులు పోరాడడం మాత్రమే అని అనుకుంటాం. కానీ ఈ ఒక్క యుద్ధం వల్ల ఒక దేశం అనేది ఆర్థికంగా ఎంతలా చితికిపోతుంది ఇప్పుడు మనం రష్యాని చూస్తే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు ఒక అత్యవసరమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. తన దేశ ఖజానాలో ఉన్న బంగారాన్ని భారీ మొత్తంలో అమ్మేయాలని చెప్పి ఆయన నిర్ణయించారు. సో దీని గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. సో రష్యా లాంటి పెద్ద దేశం తన బంగారాన్ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. సో తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2026 సంవత్సరం మొదట్లోనే రష్యా ప్రభుత్వం తన దగ్గర ఉన్న దాదాపు 22,000 కిలోల బంగారాన్ని మార్కెట్లో అయితే డంప్ చేసింది. సో దీని విలువ మన భారతీయ రూపాయల్లో సుమారు 33,440 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. సో ఇంత పెద్ద మొత్తంలో బంగారం అమ్మడం అంటే అది మామూలు విషయం కాదు. సో రష్యా సెంట్రల్ బ్యాంక్ తన నిల్వల నుంచి ఈ బంగారాన్ని తీసి మార్కెట్లో అయితే పెట్టింది. సో అసలు పుతిన్కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న బడ్జెట్ ఇబ్బందులే దీనికి ప్రధాన కారణం. సో 2026 మార్చి నాటికి రష్యా బడ్జెట్ లోటు దాదాపు $61.2 బిలియన్ చేరుకుంది. సో బడ్జెట్ లోటు అంటే ఒక దేశానికి వచ్చే ఆదాయం కంటే ఆ దేశం చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉండడం. సో ఈ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఈ యుద్ధమే. సో యుద్ధం అంటే ఊరికే జరగదు, దానికి వేల కోట్ల రూపాయల అయితే కావాలి. సో కొత్త రకం ఆయుధాలు అయితే తయారు చేయడం లేదా కొనడం కోసం యుద్ధ రంగంలో ఉన్న లక్షలాది మంది సైనికులకు జీతాలు మరియు భోజన వస్తువుల కోసం రష్యా అనేది విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తుంది. సో దీంతో పాటు యుద్ధానికి అవసరమైన టెక్నాలజీ కానీ మరియు ఇతర వస్తువుల కోసం కూడా ఖర్చు అయితే రోజు రోజుకి పెరుగుతుంది. సో యుద్ధం ఎంతకాలం సాగితే రష్యాకు అంత ఎక్కువ ఆర్థిక భారం అయితే పడుతుంది. సో మరోవైపు అమెరికా మరియు యూరప్ దేశాలు రష్యా మీద రకరకాల శాంక్షన్స్ అయితే విధించాయి. సో దీనివల్ల రష్యా వేరే దేశాలతో వ్యాపారం చేయడం కూడా చాలా కష్టంగా మారింది. సో ఆ దేశానికి రావాల్సిన విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి. సో రష్యా కరెన్సీ అయిన రూబుల్ విలువ మార్కెట్లో దారుణంగా పడిపోతుంది అనమాట. సో ఇన్ని సమస్యల మధ్య దేశాన్ని నడపడానికి పుతిన్కు వేరే దారి అయితే కనిపించడం లేదు. సో అందుకే ఆయన తన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ని వాడుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. సో రష్యా అంటే ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటిగా ఉండేది. సో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారుతుంది. సో 2026 ఏప్రిల్ నాటికి రష్యా దగ్గర ఉన్న మొత్తం బంగారం నిల్వలు 2,004 టన్నులకు పడిపోయాయి. సో కేవలం మార్చి నెలలో కొన్ని టన్నుల బంగారాన్ని రష్యా అమ్మేసింది. సో ఇది ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంతగా ఇబ్బందికరంగా ఉందో చెప్పడానికి ఒక గట్టి సంకేతం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వింతైన విషయం గురించి ఉంది. సో ప్రభుత్వం బంగారం అమ్ముతుంటే రష్యాలోని సామాన్య ప్రజలు మాత్రం విపరీతంగా బంగారాన్ని కొనేస్తున్నారు. సో రష్యాలో గోల్డ్ ట్రేడింగ్ దాదాపు 355% పెరిగిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో దీనికి కారణం ప్రజల్లో ఉన్న భయం. సో తమ దేశ రూపాయి విలువ ఎక్కడ పడిపోతుందని, తమ దగ్గర ఉన్న డబ్బుకి విలువ ఉండదని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. సో అందుకే తమ పొదుపునంతా మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి బంగారంగా మార్చుకుంటున్నారు. సో ఎందుకంటే కాలం ఏదైనా బంగారం ఎప్పుడు ఒకే భరోసాగా ఉంటుందన్నమాట. సో ఈ మొత్తం వ్యవహారం వల్ల ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు మనకు చాలా చాలా ముఖ్యం. సో ఇండియా ప్రపంచంలోనే బంగారాన్ని అతి ఎక్కువగా కొనే దేశం. సో రష్యా లాంటి దేశం మార్కెట్లోకి ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని డంప్ చేస్తే అంటే తెస్తే మొదట్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ప్రపంచంలో యుద్ధ వాతావరణం వల్ల భయం పెరిగితే మళ్ళీ డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరిగిపోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో బంగారం రేట్లు చాలా ఊగిసలాట్లు ఉంటాయి. సో అలాగే ఇండియా మరియు రష్యా మధ్య జరిగే వ్యాపార ఒప్పందాల మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మనం రష్యా నుండి పెట్రోల్ మరియు డీజిల్కి అవసరమైన ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. సో రష్యా ఆర్థికంగా దెబ్బతింటే తన ఆదాయం పెంచుకోవడానికి ఆయిల్ ధరలు పెంచే అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల మన దేశంలో కూడా పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం అయితే ఉంది. అంతేకాకుండా ఇండియా ఎప్పుడు రష్యాతో మంచి సంబంధాలు అయితే కలిగి ఉంటుంది. సో మనకు అవసరమైన చాలా యుద్ధ విమానాలు అవనివ్వండి, ఇతర డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ రష్యా నుంచే మనం తెచ్చుకుంటాం. సో ఒకవేళ రష్యా ఆర్థికంగా బాగా బలహీనపడితే అది మన రక్షణ రంగానికి కూడా కొంతమేర ఇబ్బంది కలిగించవచ్చు. సో ప్రపంచ రాజకీయాల్లో రష్యా తన పట్టును కోల్పోతే అది ఇతర దేశాల మధ్య ఉన్న బలాబలాలను అయితే మార్చేస్తుంది. సో ఇది ఇండియా యొక్క విదేశీ విధానం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. మొత్తానికి పుతిన్ తీసుకున్న ఈ గోల్డ్ అమ్మే నిర్ణయం రష్యా పడుతున్న కష్టాలకు ఒక అర్థం అని చెప్పొచ్చు. సో యుద్ధం వల్ల ఒక దేశం తన అసలైన సంపదను ఎలా
అమ్ముకోవాల్సి వస్తుందో ఇది ఒక ఉదాహరణ. సో రాబోయే రోజుల్లో యుద్ధం ముగియకపోతే రష్యా ఇంకా ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందో మరియు దానివల్ల ప్రపంచ దేశాలకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో వేచి చూడాలి. సో మన దేశం కూడా ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క ఆర్థిక ప్రణాళికలు అంటే ఎకనామిక్ ప్లానింగ్ని అయితే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.